మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక చర్య అని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. 28న జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకు జగన్ వస్తే ప్రజా మద్దతు ఎలా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసిందన్నారు. 17 మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీల్లో 65 పీజీ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదని ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ సీటుకు గవర్నమెంట్ సీటుకు ఉన్న తేడా ఒక మెరిట్ విద్యార్థి సీటు సాధిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 15,000 రూపాయలు మాత్రమే అవుతుందని, అదే ప్రైవేట్ కాలేజీలో అయితే 3.5 లక్షలు కట్టాల్సి వస్తుందని అన్నారు. క్లాసెస్ మొదలు పెట్టడానికి కూడా అవి సిద్ధంగా ఉన్నాయి. 8,000 కోట్లకు గాను దాదాపు 3,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఆ రోజే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ ప్రభుత్వం వచ్చి 16 మాసాలు పూర్తవుతా ఉన్నా ₹1 కూడా ఈ కాలేజీల మీద ఖర్చు పెట్టకపోగా వీటిని ఏ రకంగా ప్రైవేట్ వారికి దారాదత్తం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని కనీసం ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అసలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఏంటి అనేటువంటి ఒక నినాదం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు ప్రశ్నించినా సరే లేదు నా అనుకున్న మనుషులకి నేను ఇచ్చి తీరుతాననేటువంటి ఒక ధోరణిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా నడిచేటువంటి దానివల్ల ఉండేటువంటి నష్టం, ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ ఉండడం వల్ల జరిగేటువంటి లాభం అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా ఉండడం వల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏంటనేటువంటిది ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పకపోవడం బాధాకరం. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఫ్రీ సీట్స్ అంటే నేను చదువుకొని మెరిట్లో ర్యాంక్ సాధించి ఫ్రీగా సీట్ సంపాదించుకుంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అయితే నా ట్యూషన్ ఫీజు 15,000 రూపాయలు మాత్రమే. అది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేదా కాకినాడలో రంగరాయ. విజయవాడలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల ఆందోళన. తాము పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ వాటర్ సప్లై కాంట్రాక్టర్లు విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. బిల్లులు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితి తమ కుటుంబాలను వీధిన పడేసిందని వాపోయారు. కాంట్రాక్టర్లు మాట్లాడుతూ అందరినీ పోషించే స్థితి నుంచి ఇప్పుడు యాచించే స్థాయికి మేము దిగజారాం. మమ్మల్ని ప్రభుత్వం కాపాడితేనే మేము మా కార్మికులను కాపాడుకోగలం అని తమ ఆవేదనను వెలిబుచ్చారు. బిల్లుల మంజూరు కోసం కాళ్లరిగేలా తిరిగినా అధికారులు స్పందించడం లేదని, ఉప ముఖ్యమంత్రి ఆదేశించినా కూడా బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై ధ్వజం. తమకన్నా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కాంట్రాక్టర్లు ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలు చేసే పనులకు మాత్రం ముందు బిల్లులు చెల్లిస్తున్నారు. మరి మా కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమిటో అధికారులు, ప్రభుత్వం ఆలోచన చేయాలి అని డిమాండ్ చేశారు. తాము అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వ పనులను పూర్తి చేస్తే ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మేము మానసికంగా ఆత్మహత్య చేసుకునే విధంగా ఆవేదన చెందుతున్నామని తమ దుస్థితిని వివరించారు. అన్నా మీరు ఎవరో లెగండి అన్న ఒకసారి. అన్నా మీరు లెగండి అన్నా.
రాసుకోవడానికి ఇది లెటర్ కావాలా? లెటర్ ఇస్తే దాన్ని నినాదాలు ప్రభుత్వానికి రాష్ట్రానికి తెలియజేయాల్సిందిగా నినాదాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్ల వ్యవస్థను పెండింగ్ బిల్లులు వెంటనే ఫిఫో పద్ధతిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర కాంట్రాక్ట్ అసోసియేషన్ సెక్రటరీ నా పేరు శాశ్వరరావు అండి. కొన్ని బడా సంస్థలకే కాకుండా మాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టుల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించాలని మేము అందరూ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగినది. ఈ పెద్ద 2 బడా సంస్థలకి బిల్లులు చెల్లిస్తారు కానీ మా చిన్న కాంట్రాక్ట్ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మా యొక్క నిరసన కార్యక్రమం ద్వారా మా యొక్క బాధల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడమే మా ప్రధాన ఎజెండా తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా బిల్లులు వెంటనే చెల్లించి మా బాధలను మా దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికుల బాధలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా అరసపల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు. కల్తీ మద్యం తయారీదారులకు పట్టుకున్నదే మా ప్రభుత్వం. నిందితుల్లో టీడీపీ నాయకులుంటే వారిని సస్పెండ్ చేశాం. ఓవైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని గత 5 ఏళ్లు జగన్ రెడ్డి భ్రష్టు పట్టించేశారు. ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి. అంటే ఈసారి ఎవరు ఊరికి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా కలెక్టర్ సుప్రీల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే దీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మేము మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం. కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చేలాగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ CGF ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు, ఈ ఆలయానికి ప్రధానమైనటువంటిది పుష్కరిణి కూడా మీరు ప్రతినిత్యం పేపర్లో పుష్కరిణి గురించి కూడా దానికి 4 కోట్ల రూపాయలు పెడితే పుష్కరిణి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. రెండవది అన్నదాన స్వప్నం. అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి. దీనన్నింటికీ మించి ఎవరైతే భక్తులు వస్తారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీలాలు అర్పించడం చాలా అలవాటు. నీలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని ఎంపీపీ కాలనీలో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసు వివరాలను డీఎస్పీ మేరీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు. మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీరామ్ తో పాటు వరప్రసాద్ ఆనంద్ ను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి ప్రింటర్, ల్యాప్టాప్, పేపర్ స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా కమిషనర్ గారికి వస్తున్న సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో నిన్న ఒక ఇంట్లో దొంగ నోట్లు తయారీ జరుగుతుంది అని వచ్చిన సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, ఎంబీపీ ఎస్ఐ కాదర్ భాష గారు, అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కలిపి ఒక జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఎంబీపీ కాలనీలో ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక ప్రదేశంలో తనిఖీ చేయగా ఒక శ్రీరామ్ ఎలియాస్ గుప్తా అన్న ఒక వ్యక్తి మనకు పట్టుబడడం జరిగింది. అతని వద్ద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆ మెషినరీ ఏదైతే ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది. అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు, అతను వరప్రసాద్ ఆనంద్ అన్న ముగ్గురు కలిసి దొంగ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేసే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది. సో యాజ్ యూ కెన్ సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపరు, ఆ ఇంక్, అలాగే సాఫ్ట్ కాపీస్ 500 నోట్లు 200 నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అవి. సో చాలా సీరియస్ అఫెన్స్ ఇది. చూడ్డానికి ఏదో ఒక నోటు 2 నోట్లు అనుకోవచ్చు, కానీ ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే దాడిగా కూడా మనం చూడాలి. సో దీన్ని, ఇంత పెద్ద నేరాన్ని జరగకుండా ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ని సిపి సార్ అభినందిస్తూ సిపి సార్ చేతుల మీదుగా వాళ్ళకి అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పౌరులకు కూడా ఇట్లాంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వ మెడలు వంచుతాం. పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైఎస్ఆర్సీపీ అండ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు. ఈ నెల 28న అసెంబ్లీ పరిధిలో నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు. వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను. నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదంతో మరి నెల 9వ తారీఖుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా ఇప్పటికే 5 కళాశాలలు పూర్తి చేసుకున్నాం. ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసుకున్నాం. 2 కళాశాలలు పూర్తయ్యాయి. ఈ మిగతా కళాశాలలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఆయన 9వ తారీఖుని అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో కడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ ప్రభుత్వం సంవత్సరాల కాలం అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ స్థితిలో ఉందో ఈ ప్రభుత్వంలో కూడా అదే స్థితిని కొనసాగిస్తూ వారి తాలూకా నిర్లక్ష్యాన్ని ఈ ప్రజలకు చూపించాలనే ఆలోచనతో వారి కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదంతో మరి 9వ తారీఖుని వారు లాంఛనంగా ఆ రోజు నర్సీపట్నంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేసే విధంగానే వారి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంతోపాటు వారు ఒక మాట చెప్పారు, ఇది 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవాలి, దీంట్లో ప్రజల తాలూకా భాగస్వామ్యాన్ని కలిగించాలి. ఒక రాజకీయ పార్టీగా మన అభిప్రాయమే కాదు, ఇది ప్రజల తాలూకా ఆలోచన. అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలతో కూడా మమేకమై ప్రజలతో కూడా సంతకాల సేకరణ చేసి
గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఇప్పటికే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయనగరం జిల్లాలో చూసుకుంటే సుమారుగా 7 నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న మిగతా 11 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి వారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలకు తెలియాలి. కొన్ని మీడియాలో కొన్ని పత్రికల్లో తప్పుదోవ పట్టించే విధంగా బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ ముప్పలనేని శేషగిరిరావు 92వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో ఆయన విగ్రహం వద్ద బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూర్యలంక రోడ్డులోని ముప్పలనేని ఫిల్లింగ్ స్టేషన్లో దసరా దీపావళి సందర్భంగా వాహనదారులకు లక్కీ డిప్ ద్వారా డ్రా తీశారు. అనంతరం విజేతలకు బహుమతులు, వాహనదారులకు బాపట్ల డీఎస్పీ ఆంజనేయులు బహుమతులు అందజేశారు. అనంతరం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ముప్పలనేని శేషగిరిరావు 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ చలగల రాజశేఖర్ ముప్పలనేని శేషగిరిరావుకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, యువనేత ముప్పలనేని సుమంత్, టీడీపీ నాయకులు ఇనుగంటి గాంధీ, ప్రసాదులు పాల్గొన్నారు. బాపట్ల సూర్యలంకలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి రిటైల్ అవుట్లెట్లో ముప్పలనేని ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించి గత 4 నిర్వహించి మేము చేసిన సర్వీస్ మరి ఈ ప్రాంత ప్రజలకి ఈ టూరిజం కింద వచ్చే పర్యాటకులకి మేము ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా సర్వీస్ చేయడానికి నిర్ణయించుకొని మరి ముప్పలనేని శేషగిరిరావు గారు 92వ జయంతి సందర్భంగా అట్లాగే దసరా దీపావళి సందర్భంలో మరి ఈ లక్కీ డ్రా ఓపెన్ చేయడం జరిగింది. మేము ఇచ్చిన తొడగా డీఎస్పీ గారితో ఆశీర్వదానికి పూర్తిగా ధన్యవాదాలు. మరి లాభాపేక్ష లేకుండా ఎవరు నిలిచేయరు, కానీ మేము లాభాపేక్షతో పాటు సర్వీస్ మేజర్గా మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆశయాలతో మరి ఇక్కడ అట్లాగే సుమంత్ రైస్ డ్రై టెక్నాలజీలో కూడా సార్ ఆధ్వర్యంలో ముందు కూడా ఈ చుట్టుపక్కల ప్రజలకి ఈ పర్యాటక రంగంగా వచ్చే వాళ్ళందరూ కూడా పూర్తి సహకారం సర్వీస్ ఇస్తామని మా ఇంట్లో సహకరిస్తామని కోరుకుంటూ మరి బాపట్ల బల్క్ డ్రగ్ ఏర్పాటుపై రాజయ్యపేట గ్రామస్తులతో అనకాపల్లి కలెక్టరేట్ తో పాటు ఇతర అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యపేటకు చెందిన ఓ మహిళ వ్యాఖ్యలు కన్నీరు తెప్పిస్తున్నాయి. పెట్రో డక్స్ కాలుష్యంతో పిల్లలు పుట్టడం లేదని, పుట్టిన దివ్యాంగులుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇవన్నీ ఆలోపిస్తున్నారు కాబట్టి క్లారిటీగా చదువు లేదని కూడా బయట పెట్టుకుని మాట్లాడుతున్నారు మేడం. ఎందుకంటే పిల్లలు ఉన్నంత వరకు ఒక బాధ, లేకపోతే ఒక బాధ. ఆవిడ పిల్లలకి అంటాం మేడం, జీవితం అంతా మేము ఏ పని చేయకుండా ఆ పిల్లలకి చూసుకోవాలా మేడం? మీకు అర్థమవుతుంది కదా మా బాధ, మీకు అర్థమవుతుంది కదా అనుకుంటున్నా నేను. మా హోమ్ మినిస్టర్ అంతా కాదు, ఆమె కూడా అర్థం చేసుకోవాలి మేడం. మేడం 2 బేబీస్ అనేసి సిజరీన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ గర్భంలో కాయలండి మేడం, 5 kgs కాయ. పీరియడ్స్ కరెక్ట్గా వచ్చి ఏంటండి ఈ పొల్యూట్ ఏంటండి? మాకు ఎవరు చెప్తారు మేడం? అసలు చెప్పండి మేడం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు మేడం. మీరైతే మా ఊళ్ళో అడుగు పెట్టినప్పుడు మేము డిసైడ్ అయ్యాం, కలెక్టర్ గారు వస్తున్నారు, మనకు న్యాయం జరుగుతుంది అని డిసైడ్ అయ్యాం. ఇక్కడ క్యాన్సర్ తోటి, కిడ్నీ వ్యాధులతోని, లెవెల్తోని అన్నిటితోటి బాధపడ్డారు. మేల్ని ఆడవాళ్ళు ఉంటేనే జనాలు అభివృద్ధి పడతారు మేడం. అది ఆడవాళ్ళు గర్భసంచి మీద ఎఫెక్ట్ పడితే నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుంది మేడం? మనకి అవుటి జనరేషన్ కావాలా మేడం? చెప్పండి. ఇదంతా ఎట్రో వల్ల, ఇప్పుడు ఎట్రో వల్ల ఎంత బాధ పడితే మేడం నెక్స్ట్ వస్తుంది. అది ఎలా ఉంటుందో మాకు తెలియదు. మీరు చెప్తున్నా దానివల్ల యూజ్ ఉన్నదని, సో మాకేం తెలియదు. ఇప్పుడు ఇది మాకు అర్థంలో కనిపిస్తుంది, ఎట్రో అర్థంలో కనిపిస్తుంది.
దీనికంటే భయంకరం నేను వస్తానని ఎవరికి తెలియదు మేడం. ఏం జరిగితే తెలియదు మేడం. ఎందుకంటే మొత్తం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఏ ఊరు అని అంటున్నా అంతే. ఏ ఊరంటే రాజేపేట, మెట్రో ఉంది కదా, ఆ ఊరే కదా మీరు అంటున్నారు మేడం. ఏ మేడం మెట్రో మీరు పెట్టమని అడిగామా మిమ్మల్ని? మెట్రో పెట్టమని అడగలేదు. ఆ రోజు మాకు ఎవరికి తెలియవు. దాని వల్ల వచ్చే నష్టాలు మేము ఎదుర్కోలేకపోతున్నాం మేడం. పిల్లలు చనిపోతున్నారు మేడం, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. కామన్గా ఈ పాయింట్ చెప్తున్నాం మేము. ఎందుకు కామన్గా చెప్తున్నాం అంటే ఆ ఆవేదన ఎలా ఉంటుందో ఒక ఆడమనిషి మీకు తెలుసు. మీకు తెలుసు, ఒక మహిళగా ఒక బిడ్డకి జన్మనివ్వకపోవడం ఎంత దౌర్భాగ్యమో తెలుసు. ఎందుకంటే సూటిపోటు మాట తెలుసు. ఇంకా మహిళ ఏం చేస్తుంది మేడం? డబ్బులుంటే పెద్ద హాస్పిటల్ చూపించుకోవడం, లేదంటే ఇంకేం చేస్తుంది? ఏమీ చేయలేదు. అమాయకులు కదా మేడం మేము. ఎందుకంటే మొన్న మీడియా మేడం గారు మాట్లాడేది అంతే. మేడం గారు రాజీపేట ప్రజలంటే అమాయకులు అమ్మ అన్నారు. సో నిజంగా మేము అమాయకులమే. అమాయకులు కాబట్టి ఎట్రో వల్ల ఇన్ని జరుగుతున్నా ఎవరిని ఏనాడు ప్రశ్న